హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి అండ్ అలాగే మాధురికి సంబంధించి వీళ్ళిద్దరి విషయానికి సంబంధించి మనం ఎన్నో రోజులుగా ఈ విషయం గురించి వింటున్నాం. ఆయన భార్య అయినటువంటి భార్యను వదిలేసి ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనే వార్తలు మనకి ఒక 10 రోజుల నుంచి వినిపిస్తున్నాయి అనుకోవచ్చు. మరి వార్తలకి సంబంధించి అసలు అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది తొందరలో మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నారు అని వాళ్ళ పిల్లలు అండ్ అలాగే తల్లి ఇద్దరు కలిసి ఆయన ఇంటికి వెళ్ళి కూడా ఆ ఇంటి డోర్లు కూడా బదలగొట్టే విధంగా వాళ్ళైతే మాట్లాడడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించే అటు జైల్లో ఎలాంటి అటు ఫైర్ ఇంజన్స్కి సంబంధించి అలాగే పోలీస్ అధికారులకు సంబంధించి ఎలాంటి భద్రత కల్పించాలి ఏంటి, అటు జైల్లో ప్రతి ఒక్కరికి అక్కడున్న సిబ్బందికి సంబంధించి అండ్ అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ విషయం పైన కూడా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అయితే మాట్లాడడం జరిగింది. తాను ఒకప్పుడు చూసిన దానికంటే ఇప్పుడు ఇంకా దారుణంగా తయారవుతున్నారని మనుషులు, అదేవిధంగా ఎవరెవరైతే అక్రమాలకి పాల్పడతారో ఎవరెవరైతే ఇటు హోంశాఖకి సంబంధించి అలాగే ఆడవాళ్ళకి సంబంధించి ఏమేమైతే తప్పులు చేస్తారో ఖచ్చితంగా వాటిపైన మేము తిరగబడతామని, అదేవిధంగా వాటికి సంబంధించి మేము యాక్షన్స్ కూడా తీసుకుంటామంటూ వంగలపూడి అనిత చెప్పిన వ్యాఖ్యలు మొత్తం పొలిటికల్ రంగంలో అంతా చర్చనీయాంశంగా మారాయి. అదేవిధంగా ఇటు దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి ఆయన వీడియోలు బయటకు రావడము, అదేవిధంగా ఆయన ఫోన్లలో మాట్లాడిన ఆడియో క్లిప్పులు బయటకు రావడము, ఇలా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా ఈయనకి మాత్రం ఆయన ఏవేవైతే తప్పులు చేశారో తొందరగానే ఇంకా కొన్ని కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇటు వంగలపూడి అనిత అయితే అటు శ్రీనివాస్కి ఒక విధంగానే వార్నింగ్ ఇచ్చింది అనుకోవచ్చు. అదేవిధంగా అక్కడికి వెళ్ళినప్పుడు తను అక్కడ ఎన్వైర్న్మెంట్లో చూసిన జైల్లో ఏదైతే చూసిన ఆవరణ ముందు అక్కడ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన హయాంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఎలాంటి తప్పు చేయకుండా లోపలికి వేసిన సంఘటనని కూడా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా అదే జైల్లో చాలా మందిని మా నేతల్ని బంధించారని వాళ్ళని కూడా తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఆ ఏరియాని చూసి నేను ఇక్కడే ఉన్నాను అని కూడా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారనే వార్తలు కూడా చెప్పడం జరిగింది. మరి మొత్తంగా చూసుకుంటే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఇటు శ్రీనివాస్ పైన ఖచ్చితంగా ఏదో ఒక చర్యలు తీసుకోబోతుంది అనేది అయితే స్పష్టంగా ఉంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.